హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు ఇక్కడ మనం పెటల్స్ చిన్న చిన్నగా ఆకలి వేయమని చెప్పిన వేసుకున్నారా? మీరు ప్రాక్టీస్ చేశారా ఇంట్లో? ఇవి వేసి తర్వాత ఈ ఫ్లవర్ జర్దోజీ ఫ్లవర్ ఏమనేది చూపిస్తా మీకు. ఓకేనా? చూడండి, దానికి కూడా ఆ ఆకులకు కూడా మనము లీఫ్కి జర్దోజీ వేద్దాం. మీకు చూపిస్తాను. జర్దోజీ ఒకటి చిన్నది, దీంట్లో ఫస్ట్ గొలుసు తీసుకుందాం. గొలుసు తీసుకొని మిడిల్లో ఇది ఒక స్ప్రింగ్ అటాచ్ చేద్దాం. ఓకేనా? లోపల స్ప్రింగ్ పెట్టండి. పెట్టి స్ప్రింగ్ తీసుకొని పైనుంచి కిందికి వద్దాము. ఇది రివర్స్, ఇక్కడ తీసుకోండి. ఓకేనా? 2-3 గొలుసులు తీసుకుంటే నాట్ అనేది అయిపోతుంది. అది తర్వాత ఈ స్ప్రింగ్ అనేది కుట్టుకోండి. 14 ఇది. ఓకే, 14 నెంబర్ తీసుకున్నా. 14 నెంబర్కి ఇది రాదు. 24 నెంబర్ లిడిల్ తీసుకోండి. ఓకేనా? ఓకే, దీన్ని చిన్నగా ఇట్లా ఒక 2 కుట్లు అంతే. ఇట్లా స్ప్రింగ్ పెట్టుకోండి. పెట్టుకొని కింద నుంచి వేద్దాం. ఇప్పుడు చూడండి, మనం లాంగ్ అండ్ షార్ట్ ఇవన్నీ పైనుంచి వేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇది ఈ బిట్స్ మాత్రమే, ఇలాంటి బిట్స్ ఆకలి వచ్చినప్పుడు ఇవి మాత్రమే చిన్నగా ఇలాగా దీని లోపలికి ఇలా జరిపి తీసుకోండి. చాలా లోపలికి తీసుకోండి, ఎందుకంటే మనకు పూరి అనేది రావాలన్నమాట. ఒక 2-3 వేస్తాం కాబట్టి చూడండి, దీని లోపలికి ఇట్లా చిన్నవి చూడండి ఎట్లా వస్తుంది అనేది. దగ్గరగా ఇలాగా వంపు తిప్పుతూ, అది ఎలాగైతే వంపు ఉందో మనకి ఆకు, ఆ టైప్. ఇది తీసుకునేటప్పుడు దీని లోపల పెట్టిన స్ప్రింగ్ కూడా మనం ఇలా జరిపి కుడుతున్నాం. బాగా అబ్జర్వ్ చేసుకొని చేయండి. ఓకేనా? ఇలా నీట్గా వంపు రావాలి అంటే మనము ఇలా లోపలికి తీసుకోవాలి. గొలుసు 2 గొలుసులు అక్కడే తీసుకోండి. ఓకేనా? సపోర్టింగ్ గొలుసు కూడా లోపలికే వస్తుంది, కొంచెం లోపలికి. వాటిని సూదితో వెనక్కి అంటూ తీసుకుంటాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇలా వంపుగా ఇలానే షర్ట్ వేరే ఉంటుంది. ఇది కూడా మనము, ఇవి చూడండి, ఇది కూడా మనము వేరే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది చూడండి, ఈ బిట్స్ వేసేటప్పుడు చాలా భలే ఉంటుంది. ఇది వంపుగా తిరిగి లోపల నుంచి వచ్చినట్లు మనకి ఇలా వంపుగా చూడండి, ఎంత వంపుగా వచ్చిందో కదా. జూమ్ చేసి చూడండి మీరు చూసేటప్పుడు. ఇది ఆక అయిపోయింది.
ఇప్పుడు మనము ఆకు మోడలు ఏం వేయాలి, చుట్టూ గొలుసు వేయాలి. ఫినిషింగ్ అంటే అదే కదా. చూడండి, మనం ఎలా గీసింటే అలానే వచ్చింది. చూడండి, అక్కడ పోవు కిందది పైకి వచ్చింది. మనకు కిందికి అన్నేస్తాను. ఇలా వేసి ఇది రివర్స్ కింద నుంచి వేసుకుంటూ రావాలి, పైనుంచి కాదు. ఇది కూడా వేద్దాం, అది ముందరిది కూడా వేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ ముడి అనేది కొంచెం కిందికి లాగేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఇది ఇంత చిన్నగా 2 కూడా వేసుకోవచ్చు మనం, అంటే 2-3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి వేద్దాము. ఇది చూడండి, పైనుంచి రావాలి, రివర్స్ అన్నమాట. వచ్చి మనము చిన్నది ఒక స్ప్రింగ్ లోపల అటాచ్ చేసుకుని, అది ఏ మోడల్లో ఉంటే మనము ఆ మోడల్లో మిడిల్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ క్రాస్గా వస్తాం, ఇక్కడ కొంచెం క్రాస్గా రండి, ఒక గొలుసు క్రాస్గా తీసుకోండి. ఇలా కిందికి తీసుకొని ఇట్లా క్రాస్గా కిందికి తీసుకోండి, సైడ్కి కాదు, కిందికి తీసుకోండి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇది ఎక్కిచ్చేస్తున్నా. స్ప్రింగ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇది మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం. ఇలా మనము కింద తీసుకునేటప్పుడు ఏం చెప్పాను, మనం లాంగ్ అండ్ షార్ట్ అయితే ఇప్పుడు ఇది వేసాము, క్రాస్ క్రాస్ వేసుకుంటూ వచ్చినాం కదా. పైనుంచి కిందికి కొద్దిగా లోపలికి తీసుకుంటూ ఈ పూస అవన్నీ అలాగే వేసినాం కదా. ఇది ఇప్పుడు ఇది తోయాలి మనం, అంటే దొబ్బేయాలి దీన్ని. మనం అచ్చమైన తెలుగులో చెప్పుకోవాలంటే వీటిని వెనక్కి దొబ్బేయాలి. దొబ్బి దీని లోపలికి తీసుకోవాలి, దీని లోపలికి. చూడండి, ఇది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అట్లా లోపలికి తీసుకోవాలి. లోపల తీసుకుంటేనే మనకి ఆ రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇలా రౌండ్ తిరుగుతుంది, షేప్ అన్నది నీట్గా వస్తుంది కదా. మనం అచ్చమైన తెలుగులో మాట్లాడుకుందాం, ఓకేనా. దుబ్బేయాలి అనిందని మళ్ళీ మీరు ఫీల్ కాకండి. ఇది ఇప్పుడు చూడండి, అక్కడ మనం లాంగ్ అండ్ షార్ట్ ఇలా చూడండి, ఇలా తీసుకునేటప్పుడు ఇలా లోపలికి తీసుకోండి. చూడండి, స్టెప్ బై స్టెప్ లోపలికి తీసుకుంటే మనకి ఆ రౌండ్ అన్నది వస్తుంది అనమాట. బాగా చూడండి. ఫస్ట్ పైకి వచ్చేసరికి చిన్నది తీసుకోవాలన్నమాట, కొంచెం చిన్నది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు దీని చుట్టూ మనము ఏదైతే డిజైన్ ఉందో దాని చుట్టూ మనము గొలుసు అనేది వేసుకుంటాం. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మనము ఇటుపక్క వేసినా అలాగే వస్తుంది, ఇటుపక్క వేసినా అలాగే వస్తుంది. ఏం లేదు, ట్రిక్ ఏమంటే లోపలికి తొయ్యాలి అంతే. లోపల పెట్టుకున్న దాని కిందికి తీసుకుంటూ పైన పెట్టిన స్ప్రింగ్, మనం తీసుకున్న స్ప్రింగ్తో పాటు కొంచెం లోపలికి ఇలా లోపలికి తీసుకోండి అంతే. వేరేది ఏం లేదు దీంట్లో. ట్రిక్ సులువుగా వేసుకోవచ్చు.
అర్థమైందా నేను చెప్పినది? అర్థం కాలేదా? ఆ చిన్న ఆకు చూపిస్తాను, మళ్ళీ పక్కన కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది దీని లోపల ఒక్కొక్క లైన్ ఇవి వేసుకోవచ్చు, నిండుగా వేసుకోండి. ఇది మీకు బిట్టు ఫుల్గా రావాలి అనుకుంటే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వేసినాం కదా, దీని మీద మనము ఒక రెండు ఇలాగా క్రాస్ స్ప్రింగ్ క్రాస్ దించుకోవాలి. ఒక స్ప్రింగ్ పైన వేసినాము, తణుకు పెట్టేసినాము. ఒక రెండు మాత్రమే మనము సైడ్కు తీసుకుంటున్నాం, ఒక రెండు మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. రెండు, అదొక డిజైన్, అదొక మోడల్ అయిపోయింది. ఒకటే స్ప్రింగ్ కనిపించకుండా మనకి దీనిపైన ఒక రెండు డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఓకేనా? అర్థమైందా? మీకు ఈ ఫ్లవర్ చూపించాలని చాలా కట్ చేసి పెట్టా ఇక్కడ. ఓకే, అర్థమైందామా? ఇది అర్థమైందా? ఇప్పుడు ఈ చిన్న పెటల్ వేసి చూద్దాము. పైనుంచి తీసుకుందాం, తీసుకొని చిన్న ఆకు కాబట్టి చిన్న స్ప్రింగ్ తీసుకుందాం. చూడండి, బాగా చూడండి, ఇది ఇలాగా తీసుకోవాలి. తీసుకొని ఒక గొలుసు ఎక్స్ట్రా తీసుకొని చిన్న చిన్నవి చూడండి, అది చిన్న ఆకు కాబట్టి చిన్న చిన్నవి. ఇప్పుడు చూడండి, ఇది ఈ గొలుసు ఈ స్ప్రింగ్ నేను క్రాస్గా తీసుకుంటున్నా. మళ్ళీ ఇది లోపలికి చూడండి, ఎంత లోపలికి తీసుకుంటున్నా నేను. చూడండి, ఇది పక్కకు తోయాలన్నమాట మనం. సరేనా? తోసి తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంత లోపలికి మనము తోయటం వల్ల అంత నీట్గా వస్తుంది ఇది వర్క్. మనం దారం కూడా లూజ్గా పట్టుకోకుండా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫిట్గా పట్టుకొని వేయాలన్నమాట. స్ప్రింగ్ వేసేటప్పుడు, ఇది తీసుకునేటప్పుడు కాదనేది నేను. స్ప్రింగ్ మనం వేసేటప్పుడు థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకొని లాగి వేయండి, స్ప్రింగ్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇలా పట్టుకుంటాం కదా, ఇలా వేసిన తర్వాత ఇలా లాగండి. కొంచెం లాగితే వంపు అనేది వస్తుంది. కొద్దిగానే లాగండి, ఎక్కువ లాగొద్దు. గట్టిగా లాగితే దగ్గరకు అవుతుంది స్ప్రింగ్. చూడండి, బాగా చూడండి, లోపలికి తీసుకుంటున్నా నేను. బాగా అయిపోయింది. చిన్నది పెట్టేద్దాం, స్ప్రింగ్ అయిపోయింది. చూడండి, ఎంత చిన్న ఆకైనా మనము ఇలాగా నీట్గా వేసుకోవచ్చు. జర్దోజీ వర్క్, ఓన్లీ జర్దోజీ వర్క్స్ వచ్చినప్పుడు నెట్టెడ్ క్లాత్ మీద మనం నెట్ క్లాత్ గౌన్స్ అవి వేసుకుంటాం కదా పిల్లలకి, దానిల మీద ఎక్కువ ఈ బిట్స్ అనేది ఎక్కువ వస్తాయి. చూడండి, ఎంత చిన్నగా ఆకులు, దాని చుట్టూ గొలుసు వేసుకోవచ్చు మీరు, మళ్ళీ కట్ బీడ్స్ పెట్టుకోవచ్చు, లేదా గోల్డ్ పూస పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టవచ్చు మనం రౌండ్గా. మనకు అవసరం లేదు, సింపుల్గా ఉండాలి అంటే ఇట్లా వేసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఇది ఇట్లా చూడండి, ఇటుపక్క తీసుకున్నా ఒకటే మోడలే, ఇటుపక్క తీసుకున్నా ఒకటే మోడలే. నువ్వు ఈ ఆకులు ఎటు సైడ్ ఉన్నా కూడా మనం వేసే విధానాన్ని బట్టి ఇది వస్తుంది. ఓకేనా? ఇటుపక్క నుంచి వేసి చూపించాల్సింది మీకు కదా. ఓటేసి చూద్దాం, ఇక్కడ ఓటేసి చూద్దాము. ఇంకో చిన్న ఆకు వేసి చూపిస్తా. ఇక్కడ చిన్నది వేసుకుందాం, దీనికి జాయింటే వేద్దాం. పెన్ను పడదు, టయానికి పెన్ను పడదు. ఇది ఏమైంది దీనికి? అయిపోయింది. ఓకే,
ఇదిగో ఇక్కడ దీనికి అటాచ్మెంటే, ఈ ఆకులు అన్నవి దీనికి అటాచ్మెంటే వేయాలి. ఇలా వంపుగా వస్తాయి ఆకులు అన్నమాట. గోల్డ్తోనే వేద్దామా, పింక్ వేద్దామా? చూడండి, ఇప్పుడు ఇది పైనుంచి గొలుసు తీసుకుందాం. తీసుకొని చిన్న ఆకు కాబట్టి చిన్నది స్ప్రింగ్ తీసుకుందాం. ఈ మోడల్కి అంతా చిన్న చిన్నగానే వస్తుంది. ఓకే, చిన్నది తీసుకొని పైనుంచి ఇది ఎలాగుంటే అలాగనే స్ప్రింగ్ దించుకోండి. చక్కగా దించొద్దండి. అది ఏ మోడల్లో ఉంది, ఆకు వంపుగా ఉంది కదా, వంపుగా వేసుకోండి. మిడిల్లో వేసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ హోల్స్ అనేది కొద్దిగా కిందికి సైడ్కి తీసుకోండి. తీసుకొని చూడండి, ఇది ఇప్పుడు స్ప్రింగ్ మనం అయిపోయింది కదా, అది ఇప్పుడు స్ప్రింగ్ దీంట్లోకి పంపించాలి. పంపించి క్రాస్గా కొంచెం లాగండి, దగ్గరికి లాగండి. దీన్ని ఈ దారాన్ని దగ్గరికి కింద నుంచి మనం లాగుతాం కదా, దగ్గరికి లాగండి. లాగి ఇలా సైడ్కి గొలుసు తీసుకోండి. మళ్ళీ ఇంకోటి లాంగ్ పోవద్దు. మనం డిజైన్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లోనే వేసుకోవాలి. మనం ఏం వేసుకున్నా తీసుకొని వేసుకున్నాం సపోర్టింగ్ హోల్స్. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది లాంగ్ అండ్ షార్ట్ కిందికి తీసుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలి, దీన్ని లోపలికి తీసుకోవాలి. చూడండి ఎంత లోపలికి తీసుకుంటున్నా నేను, ఇలాగా. మళ్ళీ దీన్ని దగ్గరికి లాగి మళ్ళీ ఇక్కడే మనం ఏదైతే డిజైన్ వేసామో అక్కడే మళ్ళీ లోపలికి తీసుకోవాలి. వంపు 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 వస్తుంది. వంపు స్ప్రింగ్ ఎంత రౌండ్గా వేస్తే అంత షైనింగ్. ఏ వర్క్కు ఆ వర్క్ అందంగా ఉంటాయి ఇవి వర్క్లు. మగ్గం వర్క్స్ దేనికి అదే సాటి, ఏ డిజైన్కి అదే సాటి. చూడండి, ఇలా తీసుకొని మనం ఈ డిజైన్ లోపలే వేసుకోవాలి. మళ్ళీ మీరు దాటి వెళ్ళకండి, డిజైన్ దాటి వెళ్ళకూడదు. అవుట్లైన్ లోపలే వేసుకోవాలి. అది ఎంత చిన్నగా ఉండి మీరు దాని లోపలే వేసుకోవాలి. దానికి నిండుగా వస్తుంది మనం స్ప్రింగ్ వేసేటప్పుడు దాని లోపలికే వేసుకుంటే. చూడండి అయిపోయింది. చూడండి, ఇది ఏ షేప్లో గీసినామో మనము అదే షేప్లోనే మనకి ఆకు రావడం జరుగుతుందన్నమాట. మనం లోపల స్ప్రింగ్ కూడా సేమ్ ఏ మోడల్లో ఉందో అదే మోడల్లోనే స్ప్రింగ్ కూడా తీసుకోవాలి, లోపల కుట్టాలన్నమాట. అర్థమైందా? చూడండి, అర్థమైంది కదా. ఇది ఇంకోటి పక్కన వేసి చూపించనా మీకు, డిజైన్లో కాకుండా. ఓకేనా? ఇక్కడ వేద్దామా, ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. చూడండి, చిన్న ఆకు చిన్నగా వేసుకోవాలి. ఇది ఇలాగా వంపులు నువ్వు ఏ రకంగా ఉన్నాయి అది డిజైన్, మనం దీని ద్వారా ఇట్లా నేర్చుకుందాం నేర్చుకునేటప్పుడు. ఎందుకంటే మీరు సీదా చూపిస్తే అది మనకు అర్థం కాదు. ఇవి ఎప్పుడు ఇలా వంపుగానే తిరిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు నేను ఇట్లా కూర్చొని చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, నా చెయ్యి నీడ పడకుండా చూపిస్తాను. స్ప్రింగ్ కింద ఓకే. చూడండి, ఇక్కడ మనము గొలుసు తీసుకోవాలి.
తీసుకొని ఇదిగోండి, ఇది ఇలాగా. ఇది ఏ మోడల్లో ఉంది మనకు, అదే మోడల్లోనే స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా కొంచెం అటుపక్క గొలుసు తీసుకోవాలి. తీసుకొని స్ప్రింగ్ ఇప్పుడు దీంట్లో చూడండి ఇలాగా దగ్గరికి లాగాలి. లాగిన తర్వాత దీంట్లో థ్రెడ్ తీసుకునేటప్పుడు కొంచెం ఫిట్గా తీసుకోండి అంతే. మళ్ళీ దీన్ని లోపలికి ఇలాగ లోపలికి తీసుకుంటే ఆ వంపు అనేది వస్తుందన్నమాట మనకి. చూడండి ఇలా దగ్గరికి లాగడం వల్ల స్ప్రింగ్ కూడా కొద్దిగా మనకు మెలికలు తిరిగినట్లు అన్నమాట. మళ్ళీ దీని లోపలికి మళ్ళీ ఇలాగా లాగాలి. కింద లాగితే మనకి స్ప్రింగ్ అనేది అలా వంపు వస్తుంది అన్నమాట. పైకి తీసుకోవాలి చూడండి. ఇది మనము ఏదైతే సపోర్టింగ్ గోల్స్ తీసుకుంటాం కదా, అది పైకి తీసుకోవాలి. స్ప్రింగ్ తీసుకున్నాక పైకి తీసుకోవాలి, కొంచెం అక్కడక్కడే పైకి తీసుకోవాలి. మళ్ళీ కిందికి ఇది తీసుకోవద్దు. చూడండి, బాగా చూడండి, జూమ్ చేసి బాగా చూసి నేర్చుకోండి. చిన్నది ఒకటి వేసుకుందాం. అయిపోయింది. మనం ఎలా గీసాము ఆకు, అదే మోడల్లోనే వచ్చింది చూడండి. అయిపోయింది. ఇప్పుడు మనము ఆకు అన్నది అవుట్లైన్ వేసుకుందాం. చూడండి, మనం ఏ రకంగా అయితే వేసుకున్నామో డిజైను, అదే మోడల్లోనే వచ్చింది చూడండి. వచ్చిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఇది జూమ్ చేసి బాగా చూడండి, చూసి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది రివర్స్ కూడా చూపిస్తాను మీకు, ఇటుపక్క గీసి కూడా చూపిస్తా. ఇది దీనిపైన ఇది ఇటుపక్క కూడా వేద్దాం. ఇటుపక్క వేసినా మనకి ఒకటే మోడల్లోనే రావాలన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనం ఇలా గీసుకుందాం. ఇప్పుడు దీన్ని వేసి చూపిస్తా రివర్స్. ఇటుపక్క వేస్తే ఎలా వస్తుంది. ఓకేనా? ఇక్కడి నుంచి గొలుసు తీసుకోవాలి. ఇది ఎలా ఉంటే అలాగే స్టిచ్ చేసుకొని ఇటుపక్క కొంచెం మనం ఇటుపక్క వేసినాం కదా ఇందాక, ఇటుపక్క తిరిగి ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఈ పక్క రావాలా. కుడి ఎడమ పక్కకి రావాలి. ఇప్పుడు ఇందాక మనం కుడి పక్క వేసినాము, ఇప్పుడు ఎడమ పక్కకి క్రాస్ వస్తుంది. చూడండి, ఇలా పైకి తీసుకోవాలా. మళ్ళీ దీని లోపలికి ఇట్లా సూది పంపించండి, అంతే. లోపలికి పెట్టి దారం తీసుకోండి, అంతే. మనమే చేయితో అనాల్సిన పని లేదు,
ఏమిటా సూదిని లోపలికి పంపించి మనం గొలుసు తీసుకుంటే అయిపోయాయి. గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు కూడా దాని పక్కనే తీసుకుంటే అయిపోయాయి. సూదిని లోపలికి పంపించండి, లోపలికి బాగా లోపలి పక్కకి తీసుకోవడం వల్ల మనకి వంపు అనేది వస్తుంది అనమాట. మనమేం డిజైన్ దాటి బయటికి వెళ్ళట్లేదు, చూసినారా? దాని లోపలికే వేసుకోవాలి. అక్కడక్కడే మనం స్ప్రింగ్ను దించుతూ ఉండాలి. చూడండి, అయిపోయింది. ఇంకొకటి చిన్నది వేస్తే అయిపోతుంది. బాగా అబ్జర్వ్ చేసి మీరు వేసుకోండి, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు గొలుసు వేయడమే. మనం ఎటుపక్క నుంచి వేసినా కూడా మనకి చూడండి, మనము ఎలాగైతే గీసామో అలానే వచ్చింది కదా. దీనికి కొంచెం ఇది పెద్దగా వచ్చింది, ఇది చిన్నగా వచ్చింది, అంతే తేడా ఏం లేదు. ఇది కొంచెం పొడవు తీసుకున్నాము, ఇది స్థలం లేదు కాబట్టి కొంచెం చిన్నగా గీసుకున్నాం, ఓకేనా? అర్థమైందా? ఇవి ఎలా వేయాలనేది బాగా జూమ్ చేసి నేర్చుకోండి. ఇవి చిన్న చిన్నవి, ఇవి చాలా ఉంటాయి ఇట్లాంటివి. మనం దీంట్లో స్ప్రింగ్తో ఇదే మోడల్లోనే ఇక్కడ ఫ్లవర్ వేద్దామని వేశాను. ఇది రేపు చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫ్లవర్ వేద్దాం నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? ఓకేమా? ఇవి నచ్చినాయా? చిన్న చిన్న మోడల్స్, చిన్న చిన్నవి ఇవన్నీ. ఇలా బిట్స్కి ఆకులు వచ్చినప్పుడు ఇలాంటివి వేసుకుంటారనమాట. ఎక్కువగా వేయరు. అక్కడ ఇదొక మోడల్ అనుకోండి ఆకు, ఇంకో మోడల్ ఏమొస్తుంది, పూస వస్తుంది, లేదా కట్ బీట్ వస్తుంది, లేదా థ్రెడ్ వస్తుంది. అట్లా 1 బై 1 వేసుకోవాలి ఇవి. దీని మిడిల్లో కలర్స్ కానీ పూస యాడ్ చేయరు. పూస కంటే పూస బదులు కట్ బీట్స్ ఎక్కువ వాడతారు. కట్ బీట్స్ ఒకటి, జర్దోజీ ఒకటి, నార్మల్ మనం సిల్క్ థ్రెడ్తో ఒకటి, అలా వేసుకుంటూ వస్తే ఈ ఆకులు అనేది మనకి కనిపిస్తాయి బాగా. ఈ బిట్కి అలా కనిపిస్తాయి. మనకు శారీలో ఎన్ని కలర్స్ ఉంటే బ్లౌజ్లో అన్ని కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ ఈ మోడల్లో వేసుకోవచ్చు. ఇవి వేసినాం కదా మనము, ఈ లాంగ్ అండ్ షార్ట్ మనం ఏవైతే ఇవి వేసామో ఇవి 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 ఇలాగా ఈ మోడల్లో వేసుకోవచ్చు, ఓకేనా? ఈ థ్రెడ్తో ఒకటి, మళ్ళీ ఈ కట్ బీడ్స్తో ఒకటి, మళ్ళీ జర్దోజీతో ఒకటి, మళ్ళీ అక్కడక్కడ ఇట్లాంటివి ఇట్లా ఇక్కడ వేసినాం చూడు, తణుకు పెట్టి ఇలా క్రాస్ 2 దించడం చిన్న చిన్నగా, అవి ఒకటి, పూస తణుకు ఈ క్రాస్, అట్లా వస్తాయి బిట్స్లో అనమాట. శారీస్లో డిజైన్స్లో ఏ దాంట్లో అయినా కానీ మనకు ఇలాగ వస్తాయి జర్దోజీవి చిన్న చిన్న బిట్స్ ఇవి అనమాట, ఓకేనా? ఓకే, నచ్చిందా మీకు? నచ్చింటే షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా. లైక్ చేయండి, చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ. 56 మెంబర్స్ అయినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఓకేనా? ఇలానే కొత్త వాళ్ళకి మీకు మంచిగా మీకు మీ మనసుకు అప్పుడే తెలుస్తుంది కదా, వీళ్ళు మంచిగా చెప్తున్నారు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు. ఏదైనా కానీ, ఇది అనే కాదు, ఏదైనా కానీ అలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. ఓకేనా? ఓకే, మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు అలాగా. నేను అలానే చేస్తుంటాను, లైక్ చేస్తుంటాను. అందరినీ చేయను. వీళ్ళు బాగుంది, వీళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు వీడియో ఒక మెసేజ్ ఉంది, అలాంటివి అన్ని రకాలుగా, ఒక రకమే కాదు, అన్ని రకాలుగా అలా చెప్తుంటాను అనమాట, నేను చేస్తుంటాను. ఓకేనా? ఓకే మా, థ్యాంక్ యూ. 56 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ మా. లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. మీకు నచ్చింది ఇన్ని వరకులు చూపించినా కదా, దాని గురించి ఏదన్నా కామెంట్ చేయండి. కామెంట్ అంటే కామెంట్ అని కాదు, మీకు నచ్చింది, ఇది బాగుంది, నచ్చింది, ఈ వరకు బాగుంది, ఇన్ని వరకులు చూసినాం కదా మనం. 45 వీడియోస్, 44 అయినాయి వీడియోస్ ఉన్నాయి కదా. దానిలో ఏ వరకు నచ్చిందో మీకు నాకు ఇది బాగుందని చెప్పండి. ఓకేనా? మేము నేర్చుకుంటున్నాము, బాగా వస్తుంది, ఈజీగా అర్థమవుతుంది అని కూడా చెప్పండి. ఓకేనా? నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటే. ఓకేనా? ఓకే మా, బాయ్. సోది చెప్తున్నాను అనుకోవద్దు. ఓకేనా? ఓకే మా, బాయ్.